సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? డెవలప్మెంట్ బాగుంది, మెయిన్ డెవలప్మెంట్. మనం ఉంటాను గూడేది ఇది వరకు, ఇప్పుడు గూడు ఏర్పడుతుంది, అది చూసుకోవాలి ఎవరైనా సరే. సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? అది రావడం వల్ల ఏమేమి వస్తాయి? అన్ని వస్తువులు వస్తాయి. ఇంకేంటంటే మనకి అక్కడ అమరావతి రావటం వల్ల అందరికీ కూడా మేలు జరుగుతుంది, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. సార్ ఇప్పుడు మోడీ గారు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారన్నారు అమరావతికి రాజధాని. డెఫినెట్ చేస్తారు కూడా. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, ప్రతి కంపెనీలు తీసుకొని వస్తున్నారు. మనం చూసినట్టయితే ఎల్జీ కూడా తీసుకొని వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? డెవలప్మెంట్ దాన్ని బట్టి డెవలప్మెంట్ అంటున్నాను నేను. డెవలప్మెంట్ కావాలంటే అన్ని కంపెనీలు మన ఆంధ్రాకి రావాలి. అయితే చంద్రబాబు మీద నమ్మకం ఉన్నారు సార్, 4 సంవత్సరాలు డెవలప్ అయ్యే అవకాశం ఉన్నాయి. మొన్న 100% ఉన్నాయి సార్. రోడ్స్ ఎట్లా ఉన్నాయంటారు గతంతో పోలిస్తే? చాలా బాగున్నాయి. గతం ఎట్లా ఉండదు? చాలా గుంతలు ఉన్నాయి. 3 రాజధానుల కన్నా ఒక రాజధాని ఉన్న వల్ల మంచిది అంటారు. అదే మంచిదండి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక చోట ఉంటారు. ఇదివరకు హైదరాబాద్ ఉంటుంది, ఎలా ఉంది, బాగా డెవలప్ చేశారు. అదే విధంగా ఇప్పుడు ఒకే చోట ఉంటారు విజయవాడ. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టారు, పేదవాళ్ళకి 5 రూపాయలకే భోజనం ఇస్తున్నారు. ఇది ఎట్లా ఉంది? బాగుంది, అది బాగుంది. ఇప్పుడు హైదరాబాద్ టిఫినే రావట్లేదు, భోజనం పెట్టడం ఎలా ఉంటుంది? చంద్రబాబు పరిపాలన అభివృద్ధి జరిగే అవకాశం 100% ఉంది.